Hello, aspirants. Welcome to Ashoka Academy. This is SK. తెలంగాణలో పవర్ సెక్టార్ నుంచి త్వరలో రాబోయేటువంటి జేఎల్ఎం నోటిఫికేషన్ కోసము ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా సిలబస్ మీద ఒక పూర్తి అవగాహన కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు మరి సబ్జెక్ట్కి సంబంధించినవి కానీ నోటిఫికేషన్ సంబంధించినవి కానీ వీడియోస్ చేస్తే నోటిఫికేషను ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా అనిపిస్తున్నది. కాబట్టి మరి ఇలాంటి వీడియోస్ ఎందుకని చెప్పేసి కొంతమంది కామెంట్లో పోస్ట్ చేస్తున్నారు. బట్ అభ్యర్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రిపరేషన్ చేయాల్సిన బాధ్యత మీది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి ఆలోచించాలి, కానీ పూర్తిగా దానికోసమే టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నోటిఫికేషన్ వస్తుంది, కాకపోతే డిలే మాత్రం అవుతుంది. అది లోకల్ ఎలక్షన్స్కి ముందా తర్వాతనా లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ తగ్గబోతుందా మళ్ళీ అనేది అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి నిజమే. కానీ ప్రిపరేషన్ చేయాలి. ఈ జాబ్ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ అదర్ పిఎస్యూ జాబ్స్ చాలా కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించాలనే వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న సబ్జెక్ట్ అయితే ఎటుపోదు, ఖచ్చితంగా మనకు ఏదో ఒక ఉద్యోగము సాధించే విధంగా అది తోడ్పడుతుంది. కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేయండి. అయితే ఇక్కడ సిలబస్ మీద ఒక పూర్తి అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి 2 పార్ట్స్ ఉంటాయి ఎగ్జామ్లో. ఫస్ట్ పార్ట్ ఏమో మనకు ఎలక్ట్రికల్ ట్రేడ్ అంటే మన కన్సర్న్డ్ సబ్జెక్టు అనమాట, టెక్నికల్ ఎబిలిటీస్. ఎలక్ట్రికల్ ట్రేడ్ ఆ ట్రేడ్ థియరీ అంటాము, అది 65 మార్క్స్కి ఉంటుంది. ఇక జీకే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 15 మార్క్స్కి ఉంటుంది. ఇది మరి ఇంతకుముందు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు, అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఎస్పీడీసీఎల్ 2023 ఆ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకి చాలామందికి తెలుసు. కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో దాన్ని గమనించాలి. టెక్నికల్ ఎబిలిటీస్ అంటే కోర్ సబ్జెక్ట్స్ కానీ ఏదైతే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనే అంశాన్ని గమనించి వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంది దేనికి తక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ ఏ సబ్జెక్టు అంత ఇంపార్టెంట్ కాదు, ఉద్యోగం సాధించాలంటే ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేయాలన్నమాట. సో అందుకోసమనే ఒక బ్రీఫ్ ఐడియా కోసము మనం ఈ వీడియో అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తే టెక్నికల్ ఎబిలిటీస్ ఏదైతే మనకు ఎలక్ట్రికల్ ట్రేడ్ థియరీ అనేది 65 మార్క్స్ ఏదైతే ఉన్నదో ఆ 65 మార్క్స్లో మనకు టోటల్ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్స్ అనండి, యూనిట్స్ అనండి, సో టోటల్ 10 ఉన్నాయి అన్నమాట. సో దానిలో మనం చూసినప్పుడు యాక్చువల్గా ఏముంటుంది, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే ఆ సబ్జెక్టు ఒక యూనిట్ ఒకటి, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ యొక్క ప్రాథమిక అంశాలు అంటాము. ఇంకొకటి వచ్చేసి బ్యాటరీస్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, దాంతోపాటు మ్యాగ్నెటిజం అనేటటువంటిది. ఈ 4 కూడా బేసిక్స్లో భాగంగా బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మొత్తం కూడా ఒకటే కోవకు సంబంధించింది సబ్జెక్ట్ అంతా కూడా. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యాక్చువల్గా ఈ 4 చాప్టర్స్ కలిపి అది ఒకటి. ఇక దీని తర్వాత మనం చూస్తే ఎలక్ట్రానిక్స్ పార్ట్కి సంబంధించినటువంటి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే చాప్టర్ ఒకటి అనమాట, అది 5th చాప్టర్. ఇక ఆ తర్వాత మనం చూస్తే ఎలక్ట్రికల్ మిషన్స్, దానిలో భాగంగా 3 భాగాలు అన్నారు ఇక్కడ. ఒకటేమో డీసీ మిషన్స్, ఇంకోటేమో ఏసీ మిషన్స్ అన్నారు, ఇంకోటేమో ట్రాన్స్ఫార్మర్స్ అని సపరేట్గా ఒక చాప్టర్ కింద ఇచ్చారనమాట. డీసీ మిషన్స్ ఒక చాప్టరు, ఏసీ మిషన్స్ ఒక చాప్టరు, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఒక చాప్టర్ అనమాట. అయితే ఇక్కడ ఏసీ మిషన్స్ అనే చాప్టర్ ఏదైతే ఉన్నదో అందులో సింక్రోనస్ మిషన్స్ అండ్ ఇండక్షన్ మిషన్స్ అని విడదీసి 2 భాగాలుగా చదువుతాం. దాన్ని 2 భాగాలు ఉంటాయి అందులో. సో అదొకటి సంబంధించింది. ఇక నెక్స్ట్ వస్తే మనకు ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఒక సబ్జెక్టు, దాంతోపాటు ఇల్యూమినేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈ 2 కూడా ఒక చాప్టర్ కింద ఇచ్చారు అక్కడ. ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏసీడీసీ మెజర్మెంట్స్ అండ్ ఇల్యూమినేషన్ కాన్సెప్ట్స్ అని ఒక చాప్టర్లో ఇచ్చారనమాట, అదొకటి. ఇక లాస్ట్ సబ్జెక్ట్ మనం వస్తే అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ అనేది అన్నారు. అందులో పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఓవరాల్గా మనం చదవాలి. సబ్జెక్ట్ని అక్కడ ఏంటంటే ఆ చాప్టర్లో ఎలాబొరేట్గా ఇవ్వలేదు అంతా, ఏమేమి కాన్సెప్ట్స్ ఏమేమి చదవాలనేది ఎలాబొరేట్గా ఇవ్వలేదు. కానీ గత ప్రశ్న పత్రాల యొక్క క్వశ్చన్స్ మనం చూసినప్పుడు దాని ద్వారా మనకు ఐడియా ఉంటుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీకి ఏ కాన్సెప్ట్ చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది ఐడియా ఉంటుందన్నమాట. సో దానిలో
ఒక ఫ్యాకల్టీకి తెలుస్తుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మీరు ఫాలో అయినప్పుడు మీరు విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో దానిలో భాగంగా ఇక్కడ 10 చాప్టర్స్ అనేవి మనకు ఇప్పుడు చెప్పినటువంటి 10 చాప్టర్స్ అనేవి మనకు ఈ 65 మార్క్స్లో భాగంగా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఇక 15 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అని ఏదైతే అంటున్నామో దానిలో భాగంగా మనకు న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఆ తర్వాత హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇక తెలంగాణ అంశాలకు వచ్చేసరికి తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, కళలు ఇవన్నీ కూడా, దాంతోపాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు తెలంగాణ చరిత్ర ఇవన్నీ కూడా మనకు 15 మార్క్స్కి రావడం అనేది జరుగుతుందంట జనరల్ నాలెడ్జ్లో భాగంగా. సో రెండు కలిపి మనకు 80 మార్క్స్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, 80 క్వశ్చన్స్, 80 మార్క్స్, 120 మినిట్స్ అనేది ఇస్తారు. 2 hours అనేది టైం అనేది ఇస్తారు. సో ఇది ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ ప్యాటర్న్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ 65 మార్క్స్ యొక్క 10 చాప్టర్స్, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో సో ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేస్తాము. అయితే ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు సిలబస్ మీద ఒక పూర్తి అవగాహన, బ్రీఫ్ ఐడియా అనేది మీరు కలిగి ఉండండి. సిలబస్ మీద మంచి ఐడియా ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత వెయిటేజ్ మీద కూడా ఐడియా ఉండాలి. అంటే గత ప్రశ్న పత్రాలు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బాగా చదవాలి మనం. అంటే ఇక్కడ మనం చూస్తే ఎస్పీడీసీఎల్ 2023 క్వశ్చన్ పేపర్ ఒకటి ఉన్నది. ఎస్పీడీసీఎల్ 2022 క్వశ్చన్ పేపర్ కూడా ఒకటి ఉన్నది. అది క్యాన్సిల్ అయింది యాక్చువల్గా, ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఇష్యూ అనేది ఏదో సంథింగ్. ఓకే, దానికన్నా ముందు 2018లో జరిగినటువంటి ఎన్పీడీసీఎల్ క్వశ్చన్ పేపర్ ఒకటి ఉన్నది. అదే ఎన్పీడీసీలో జరిగినటువంటి లాస్ట్ ఎగ్జామ్. ఇక దానికి ముందు ట్రాన్స్కో 2018 కూడా ఒకటి ఉన్నది. ఆ పేపరు చదవాలి. ఇట్లా మినిమం 4 పేపర్లు వాటి మీద ఒక బ్రీఫ్ ఐడియాని కలిగి ఉండండి. దాని ద్వారా మనకేంటంటే ఏ సబ్జెక్టు నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో ఏ రకంగా క్వశ్చన్స్ పడుతున్నాయి, ఈజీగా పడుతున్నాయి, డిఫికల్టీగా పడుతున్నాయి అనేటువంటిది ఒక ఐడియా అనేది వస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే వెయిటేజ్ అనే దాని గురించి మనము ఒక డిసిషన్కి రాలేమన్నమాట. ఎందుకనంటే ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఎగ్జామ్ కాదు ఇది. ఇప్పుడు మనకు యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఆర్ఆర్బీ కానీ ఎట్లయితే మనకు ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం 1 year 4 years అనేది ఒక రెగ్యులర్గా వచ్చేటటువంటి ఎగ్జామ్స్ కావు మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. జనరల్గా మనకు తెలిసి ఎలక్షన్ టైంలోనే వస్తుంటాయి మన నోటిఫికేషన్స్. మరి అలాంటప్పుడు మనం వెయిటేజ్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుందని కన్ఫామ్గా చెప్పలేము. కానీ ఆ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నది, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అనే దానికి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఒక ఊహని మనము ఒక కంక్లూజన్ తెచ్చుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ చేయాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఓకే, అయితే ఇక మనము ప్రతి సబ్జెక్ట్లోకి మనం వెళ్తే ఫస్ట్ పేపర్ ఏ ఏదైతే మనకు పార్ట్ ఏ, యాక్చువల్గా పార్ట్ ఏలో ఉన్నటువంటి 65 మార్క్స్ కన్సర్న్ టెక్నికల్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో అందులో మనం చూస్తే ఫస్ట్ చాప్టరు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ యొక్క ప్రాథమిక అంశాలు అని చెప్పేసి ఫస్ట్ చాప్టర్ కింద తీసుకున్నారు. అంటే ఎలక్ట్రిసిటీ, ఇక్కడ మనం మాట్లాడుకున్నాం విద్యుత్ అనేటటువంటిది ఈ ప్రకృతిలో ఒక రకమైనటువంటి శక్తి స్వరూపం. మరి ఆ పర్టికులర్ విద్యుత్ అనేటువంటి శక్తి స్వరూపము ఈ నేచర్లో, ప్రకృతిలో ఏ విధంగా ఎగ్జిస్ట్ అయి ఉన్నది అనే దాని గురించి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక బేసిక్ వీడియోలో. అక్కడ ఏం చెప్పాను, విద్యుత్ అనేటువంటి శక్తి స్వరూపాన్ని, ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఒక ఎనర్జీ ఆ ఫామ్ని మనం అర్థం చేసుకోవాలంటే అటామిక్ స్ట్రక్చర్ గురించి బేసిక్గా చదవాలి. అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటిది, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అంటే ఏంటిది, అవి అటామిక్ స్ట్రక్చర్లో ఎక్కడ అమరి ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఏవైతే ఆర్బిటాల్స్లో ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవుతూ ఉంటాయి. అయితే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మనకు కేంద్రకం చేత, సెంటర్ చేత తక్కువగా బాండింగ్ చేయబడి ఉంటాయి, తక్కువ శక్తితో బాండింగ్ చేయబడి ఉంటాయి. అందుచేత ఏదైనా ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద క్రియేట్ అయినప్పుడు, ఒక ఎక్స్టర్నల్ బలం అనేది మనం దాని మీద చూపించినప్పుడు అది దాని నుంచి, ఆ కక్ష నుంచి విడిపోయి ఫ్రీ ఎలక్ట్రాన్గా మారుతుంది, స్వేచ్ఛా ఎలక్ట్రాన్గా మారుతుంది. ఆ స్వేచ్ఛా ఎలక్ట్రాన్నే మనము ఇక్కడ ఆవేశము అన్నాము. ఓకే, సో ఆ ఆవేశం ఎప్పుడైతే కదులుతున్నదో ఆ ఆవేశము కదిలేటటువంటి రేటును మనం ఏమంటామంటే కరెంటు, దాన్నే ఒక విద్యుత్ యొక్క స్వరూపం అని చెప్పేసి అనుకుంటామని చెప్పేసి మనం బేసిక్స్లో భాగంగా మాట్లాడుకున్నాం. సో ఇదన్నమాట, అక్కడ నుంచి వస్తుంది కాన్సెప్ట్. అంటే వెరీ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి.
ఆ తర్వాత ఎలక్ట్రాన్ గమనశీలత అనే దాని గురించి మాట్లాడాను, ఎలక్ట్రాన్ మొబిలిటీ. ఆ ఎలక్ట్రాన్ మొబిలిటీని బేస్ చేసుకునే ఇక్కడ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అనేటటువంటి ఒక వర్గీకరణ ఉన్నది. ఓకే, సో ఆ ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్లో ఎలక్ట్రాన్ యొక్క గమనశీలత వేరే వేరే ఉంటుంది, వేరే వేరే విధంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ మొబిలిటీ వేరే వేరే లెవెల్స్లో ఉంటుంది. దాన్ని బట్టి వాటిలో యొక్క విద్యుత్ యొక్క ప్రవాహం అనేది వేరువేరుగా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదంతా బేసిక్స్, ఇట్లా రావాలి, వెరీ బేసిక్స్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి, బేసిక్ ఫిజిక్స్ నుంచి రావాలన్నమాట. ఓకే, సో అది అలాంటి అంశాలు ఇక్కడ మనం నేర్చుకుంటాం, వెరీ బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, మనము సబ్ టాపిక్స్ ఇక్కడ చూస్తే విద్యుత్ యొక్క వృత్తి భద్రత మరియు ఉపకరణాలు అనేటువంటి అంశం ఒకటి, ఓమ్స్ నియమము, కిర్చాఫ్ నియమాలు, శ్రేణి సమాంతర అనుసంధానాలు, ఆ తర్వాత స్టార్ డెల్టాకు సంబంధించినటువంటి కనెక్షన్స్, ఆ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్సు, ఎర్తింగ్ సూత్రాలు మరియు ఎర్తింగ్ పద్ధతులు అని చెప్పేసి ఇక్కడ సబ్ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అయితే చూడండి, ఫస్ట్ సబ్ టాపిక్ చూస్తే మనం విద్యుత్ వృత్తి భద్రత ఉపకరణాలు, ఎలక్ట్రికల్ సేఫ్టీ మెజర్స్ అండ్ టూల్స్ అని చెప్పేసి అన్నారు. అయితే మనకు ఒక పర్టికులర్ స్లోగన్ అనేది ఉంటుంది, ఏంటిది, ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ అనేటువంటి ఒక స్లోగన్ ఉంటుంది. అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీని మనం మంచిగా వాడుకుంటే, అంటే దాంతో మంచిగా ప్రవర్తిస్తే ఒక మంచి ఉపయోగకారిగా ఉంటుంది మనకి. కానీ దాని పట్ల మన ప్రవర్తన బాగాలేదనుకోండి, దాన్ని సరిగ్గా వాడకుండా ఉన్నామనుకోండి, అప్పుడు అదేం చేస్తుంది, ఒక ఆస్తి నష్టాన్ని, ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి పాత బస్సులో జరిగినటువంటి ఒక ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏదైతే జరిగి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. సో దాన్ని గమనిస్తే చూడండి, అక్కడ ఏమని అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, అక్కడ ఉన్నటువంటి వైరింగ్ సిస్టము అదంతా కూడా ఓల్డ్ సిస్టము, స్విచ్ బోర్డుల కాడ నుంచి కూడా పాత ఓల్డ్ ఉన్నవి, దాంతోపాటు వైరింగ్ కూడా ఓల్డ్ సిస్టమ్ ఉన్నది. కాబట్టి సో ఆ రకంగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రాపర్ పద్ధతిలో వాళ్ళు వాడట్లేదు కాబట్టి సో అలాంటి విధ్వంసం అనేది జరిగిందనమాట. ఆ రకంగా మీరు ఇప్పుడు ఒక జేఎల్ఎం అభ్యర్థిగా, ఇప్పుడు జేఎల్ఎం ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఒక జేఎల్ఎం జాబ్లోకి జాయిన్ అయిన తర్వాత అక్కడ జరిగేటటువంటి ఎలక్ట్రిసిటీ వర్క్ అంతా మీరు చేస్తారు కాబట్టి మీరు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, దాన్ని ఏ రకంగా వాడుకోవాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, పీపీఈ, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏవైతే ఉంటాయో, అంటే హెల్మెట్ కావచ్చు, యాప్రాన్ కావచ్చు, షూస్ కావచ్చు, గ్లౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటాం. సో అలాంటి అంశాలు కూడా ఇక్కడ నేర్చుకుంటాం. సేఫ్టీ మెజర్స్ ఎలాగా మనము ఎలక్ట్రిసిటీతో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి భద్రతా నియమాలు పాటించాలి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత టూల్స్, ఇక్కడ టూల్స్లో సేఫ్టీ టూల్స్ ఉంటాయి, వర్కింగ్ టూల్స్ ఉంటాయి. సేఫ్టీ టూల్స్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే హెల్మెట్, ఆ షూస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. ఇక వర్కింగ్ టూల్స్ అంటే మనకి ఏముంటాయి, ఒక కటింగ్ ప్లేయర్ కావచ్చు, ఒక నియాన్ టెస్టర్ కావచ్చు, ఒక హ్యామర్ కావచ్చు, ఒక స్క్రూ డ్రైవర్ కావచ్చు, ఒక హాక్సా బ్లేడ్, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి కూడా టూల్స్ అని చెప్పేసి అంటాం. వీటి మీద రేర్గా క్వశ్చన్స్ పడతాయి, కానీ ఐడియా ఉంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇది ఫస్ట్ థింగ్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూస్తాం నెక్స్ట్. ఓకే, ఇక ఓమ్స్ నియమము. ఓకే, ఓమ్ నియమం ఏం చెప్తుంది మనకు, ఒక కండక్టరు అనేది ఉన్నది, ఆ కండక్టర్ యొక్క టెర్మినల్స్కి ఒక వోల్టేజ్ సోర్స్ని కనెక్ట్ చేసినప్పుడు ఒక కరెంట్ అనేది ప్రవహిస్తుంది. ఆ కరెంట్ యొక్క ప్రవాహం ఏదైతే ఉన్నదో ఆ కరెంట్ యొక్క ప్రవాహము దేనికి ప్రపోర్షనల్ ఉంటుందంటే మీరు అప్లై చేసినటువంటి వోల్టేజ్కి ప్రపోర్షనల్ ఉంటుంది అని చెప్పేసి అంటాం. ఇది ఓమ్స్లా. లేకపోతే ఇంకో రకంగా చెప్పొచ్చు, ఈ కరెంటు ఈ కండక్టర్లో ప్రవహిస్తున్నప్పుడు ఆ కండక్టర్కి ఉన్నటువంటి రెసిస్టెన్స్ ప్రాపర్టీ చేత దీనిలో కొంత వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అక్కడ జరుగుతున్నటువంటి వోల్టేజ్ డ్రాపు, ఓకే, సో దానిలో ఫ్లో అవుతున్నటువంటి, అంటే ఆ కండక్టర్లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని కూడా చెప్తుంది. ఈ రెండు కూడా ఈక్వేషన్స్ మనకు ఓమ్ నియమానికి సంబంధించినవి అన్నమాట. సో దాని నుంచే రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ వస్తుంది, దాన్ని I = V/R లేకపోతే V = IR అని రాస్తాం అన్నమాట. కాబట్టి రెసిస్టెన్స్ అనేటువంటిది ఒక బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, ఎలక్ట్రికల్ ఎలిమెంట్ అని చెప్తాం. ఇక దానికి సంబంధించి రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఆ రెసిస్టెన్స్ ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ కండక్టర్ ఏ రకంగా డిపెండ్ అయి ఉంటుంది అంటే దాని లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది, వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది అన్నటువంటి ఈక్వేషన్స్ దాని నుంచి రాస్తాం. దాని నుంచి రెసిస్టివిటీ రో అనేటువంటి ఒక టర్మ్ ఒకటి వస్తుంది. అది లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేటటువంటి ఫిజికల్ డైమెన్షన్ మీద డిపెండ్ అవ్వకుండా మెటీరియల్ టు మెటీరియల్ చేంజ్ అవుతుంది. అంటే అల్యూమినియంకి ఒక రో వాల్యూ, కాపర్కి ఒక రో వాల్యూ. సో ఇట్లా మెటీరియల్ టు మెటీరియల్ చేంజ్ అవుతుంది అనేటువంటి బేసిక్ అంశాలన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఓకే, అది దానికి సంబంధించి.
ఇక నెక్స్ట్ ఇక్కడ శ్రేణి మరియు సమాంతర సంధానాలు ఇక్కడ అని అన్నారు, ఇక్కడ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్. అయితే మనం చూస్తే రెసిస్టెన్సు, ఇండక్టెన్సు, కెపాసిటెన్సు ఈ మూడింటిని మనం బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాము, ఆర్ఎల్సి. అంటే బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ఎందుకంటాం వాటిని అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కానీ ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ ఇండక్షన్ మెషిన్స్ కానీ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. అక్కడ ఈక్వివాలెంట్ సర్క్యూట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని చదువుతాం. ఒక ట్రాన్స్ఫార్మర్కి ఒక ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఉంటుంది, ఒక ఇండక్షన్ మోటార్కి ఒక ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఉంటుంది, ఒక ట్రాన్స్మిషన్ లైన్కి ఒక ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్లో ఏం కనిపిస్తుంది మనకి? ప్రైమరీ సైడ్ ఒక సిరీస్ బ్రాంచ్ పారామీటర్ రెసిస్టెన్స్, ఇండక్టెన్సు. ప్యారలల్లో ఒక రెసిస్టెన్సు మరియు ఇండక్టెన్సు, వాటిని షంట్ బ్రాంచ్ పారామీటర్స్ అంటాం. అదేవిధంగా సెకండరీ సైడ్ కూడా సిరీస్ బ్రాంచ్ పారామీటర్స్ R2 XL2 అంటాం. ఇది ట్రాన్స్ఫార్మర్ సంబంధించి. అంటే ట్రాన్స్ఫార్మరు బయట వ్యక్తికి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవని వ్యక్తికి, ఒక టెక్నీషియన్కి కాని వ్యక్తికి, బయట వ్యక్తులకు ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక డబ్బా, అదొక అనే సౌండ్ అంటే హమ్మింగ్ సౌండ్ చేస్తుంటుంది అంతే. మరి మనకేం తెలియాలా? ట్రాన్స్ఫార్మర్ అంటే దాని ఇంటర్నల్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఏదైతే ఉన్నదో, ఈ రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్సెస్ యొక్క కాంబినేషన్ అనేటువంటిది మనకు తెలుసు. అదే ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకోండి. ట్రాన్స్మిషన్ లైన్లో ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, ఒక లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది. ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఈక్వివాలెంట్ మోడల్లో ఏముంటుంది? ఒక రెసిస్టెన్స్, ఒక ఇండక్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. అదే ఒక మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అయితే ఒక రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడి, మిడిల్లో అయినా సైడ్స్లో అయినా ఒక కెపాసిటెన్స్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. దాన్ని నామినల్ T అండ్ నామినల్ పై కనెక్షన్ అని చెప్పేసి అంటాం. ఒక లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అయితే ఒక రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, దాంతోపాటు ఒక షంట్ బ్రాంచ్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఇది డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్ అంటే బయట వ్యక్తికి ఒక వైర్, ఒక టవర్ మీద ఒక వైర్ కనిపిస్తుంది అంతే. కానీ మనకు కనిపించేది ఏంటి? రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ యొక్క కాంబినేషన్, కెపాసిటెన్స్ యొక్క కాంబినేషన్ అనమాట. ఆ రకంగా ఎనీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఒక ట్రాన్స్మిషన్ లైన్, ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక వాటెవర్, ఒక ఏసీ, ఒక కూలర్, వాటెవర్, అందులో ఉన్నటువంటి ఒక మోడల్ ఏంటంటే, ఒక ఈక్వలెంట్ మోడల్ ఏంటంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ యొక్క కాంబినేషన్ అనమాట. అంటే ఆ డివైస్ గురించి మనం చదువుతున్నామంటే దానిలో ఉన్నటువంటి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ యొక్క కాంబినేషన్ గురించి చదువుతున్నాం అంతే. అందుకని ఎనీ ఎలక్ట్రికల్ డివైస్ అండ్ ఎనీ ఎలక్ట్రికల్ మిషన్ ఆర్ వాటెవర్, ఓకే, సో ఇట్ ఈస్ ద ఇంటర్నల్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ఎల్సి అనమాట. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవాలి అంటే ఆర్ఎల్సి చదవాలి అంతే కదా. కాబట్టి అందుకనే మనం ఇక్కడ ఆర్ఎల్సీని బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. అయితే ఇక్కడ ఆర్ఎల్సీల యొక్క కనెక్షన్స్, అనుసంధానాలు సిరీస్ కనెక్షన్స్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ అని రెండు విధాలుగా చెప్పబడుతుంది. ఇప్పుడు ఒక రెసిస్టర్ తీసుకుంటే 2 రెసిస్టర్స్ ఉన్నాయి. ఒక రెసిస్టర్కి దాని యొక్క ఎండింగ్ పాయింట్ ఇంకో దానికి స్టార్టింగ్ పాయింట్కి కనెక్ట్ చేస్తే దాన్ని సిరీస్ కనెక్షన్, శ్రేణి సంధానం అంటాము. 2 రెసిస్టర్స్ వాటి యొక్క స్టార్టింగ్ పాయింట్స్, ఎండింగ్ పాయింట్స్ ఒక దగ్గర కనెక్ట్ చేస్తే దాన్ని ప్యారలల్ కనెక్షన్ అని చెప్పేసి అంటాము. ఇది శ్రేణి మరియు సమాంతర సంధానాలు అని చెప్పేసి అంటాము. అయితే ఇలా మనం ఇచ్చినప్పుడు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత, అదేవిధంగా టోటల్ ఇండక్టెన్స్ ఎంత, టోటల్ కెపాసిటెన్స్ ఎంత అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే మనకు ఒక నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఇస్తారు. 2-3 రెసిస్టెన్స్ సిరీస్లో అయినా, లేకపోతే ప్యారలల్ అయినా, లేకపోతే సిరీస్ ప్యారలల్ అయినా కనెక్ట్ చేసి దాని యొక్క ఈక్వివాలెంట్ సర్క్యూట్, టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, టోటల్ ఇండక్టెన్స్ వాల్యూ ఎంత, టోటల్ కెపాసిటెన్స్ వాల్యూ ఎంత అనే విధంగా క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో వాటి మీద మనం కాన్సెప్ట్ని కలిగి ఉండాలి, నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో అది శ్రేణి మరియు సమాంతర సంధానాలు. ఇక్కడ మనం చూస్తే కిర్చాఫ్ నియమాలు అని చెప్పేసి అన్నారు. కిర్చాఫ్ నియమాలు 2 ఉన్నాయి మనకి. ఏమిటి? కేవీఎల్ అండ్ కేసీఎల్ అంటాం. కిర్చాఫ్ వోల్టేజ్లా, కిర్చాఫ్ కరెంట్లా. కిర్చాఫ్ వోల్టేజ్లో ఏం చెప్తుంది? ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ ఇన్ ఎ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తుంది. అంటే వోల్టేజెస్ గురించి మాట్లాడుతుంది అనమాట కేవీఎల్. కేసీఎల్ ఏమో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎట్ ఏ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని కేసీఎల్ చెప్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది కేవీఎల్, కేసీఎల్ కాన్సెప్ట్స్. అయితే కేవీఎల్ అనేది బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమాన్ని అనుసరించి ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక బిట్ ఉంది. అది ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది. కేసీఎల్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, ఆవేశ నిత్యత్వ నియమాన్ని అనుసరించి ఉంటుంది అనేటువంటి ఒక బిట్ ఉంది. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాగా దానికి సంబంధించినటువంటి అంశాలు మరియు దానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయాలి. కిర్చాఫ్స్ లాకి సంబంధించినటువంటివి అది నేర్చుకోవాలన్నమాట. అది దానికి సంబంధించింది. ఇక నెక్స్ట్ చూస్తే స్టార్ డెల్టా అని ఇక్కడ అన్నారు, స్టార్ అండ్ డెల్టా. అయితే మనకున్నటువంటిది ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా కూడా 3 ఫేజ్ సిస్టమ్.
3 phase జనరేషన్, 3 phase ట్రాన్స్మిషన్, 3 phase డిస్ట్రిబ్యూషన్. బట్ మనకు డొమెస్టిక్లో మనకు కావాల్సింది సింగిల్ ఫేజ్ సప్లై కాబట్టి ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ని తీసుకొని దాని నుంచి అంటే 3 phases నుంచి ఒక ఫేజ్ని దాంతోపాటు న్యూట్రల్ని తీసుకుంటే ఒక సింగిల్ ఫేజ్ అవుతుందన్నమాట. కానీ ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్ మాత్రం 3 phase సిస్టమే. మరి 3 phaseలో ఉన్నటువంటి 3 phases అయితే స్టార్లో అయినా లేకపోతే డెల్టాలో అయినా కనెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇట్లా 3 phases ఉన్నాయి మనకి, 3 phases అనేవి ఉన్నాయన్నమాట. ఈ 3 phasesని ఒకదాని యొక్క ఎండింగ్ పాయింట్ ఇంకోదాని స్టార్టింగ్ పాయింట్, ఒకదాని ఎండింగ్ పాయింట్ ఇంకోదాని స్టార్టింగ్ పాయింట్, ఒకదాని ఎండింగ్ పాయింట్ ఇంకోదాని స్టార్టింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తే దీన్ని డెల్టా కనెక్షన్ అంటాము. ఇది ఒక లూప్ని క్రియేట్ చేస్తుంది, లూప్. ఓకేనా? అదే ఈ 3 phases అలా కాకుండా ఆల్ ఎండింగ్ పాయింట్స్ ఆర్ స్టార్టింగ్ పాయింట్, చివరి పాయింట్స్ అయినా లేకపోతే మొదలు పాయింట్స్ అయినా ఒక కామన్ పాయింట్కి కనెక్ట్ చేస్తే దీన్ని స్టార్ కనెక్షన్ అని చెప్పేసి అంటాం. దీని ఏమంటాం? స్టార్ కనెక్షన్ అంటాం. స్టార్ కనెక్షన్ ఏమో ఒక నోడ్ని క్రియేట్ చేస్తుంది, ఇదేమో ఒక లూప్ని క్రియేట్ చేస్తుందని చెప్పేసి అంటాం. ఈ రకంగా మనకున్నటువంటి 3 phase యొక్క కనెక్షన్స్ అది లోడ్కి సంబంధించిన సోర్స్కి సంబంధించిన అయితే డెల్టా అయినా లేకపోతే స్టార్లో అయినా కనెక్ట్ చేస్తాం అన్నమాట. అయితే ఇండివిజువల్గా స్టార్కి ఉండే సిగ్నిఫికెన్స్ స్టార్కు ఉన్నది, డెల్టాకు ఉండే సిగ్నిఫికెన్స్ డెల్టాకు ఉన్నది. వోల్టేజెస్ అండ్ కరెంట్స్ పరంగా పవర్ రేటింగ్ రెండింటికి సేమ్. అంటే ఒక లోడు డెల్టా కనెక్షన్లో ఎంత పవర్ రేటింగ్ కలిగి ఉంటుందో స్టార్లో కూడా అంతే కలిగి ఉంటుంది. కానీ వోల్టేజ్ అండ్ కరెంట్ రేటింగ్స్లో తేడా వస్తుంది అనమాట. దాన్ని ఎట్లా చెప్తాము? ఒక డెల్టా కనెక్షన్ ఉంటే లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్. ఇక్కడ లైన్ వోల్టేజ్ అంటే 2 ఫేజ్ల మధ్య ఉన్నటువంటి వోల్టేజ్, ఫేజ్ వోల్టేజ్ అంటే ఒక లైన్కి ఒక న్యూట్రల్ పాయింట్కి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి వోల్టేజ్ అని చెప్తాం కదా. అయితే ఈ స్టార్ కనెక్షన్లో లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ వోల్టేజ్, బట్ లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 times ఆఫ్ ఫేజ్ కరెంట్ అని చెప్తాం. ఇది ఇక్కడ. మరి స్టార్ కనెక్షన్లో అయితే లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 times ఆఫ్ ఫేజ్ వోల్టేజ్, లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ కరెంటు అనేటటువంటి అంశాలను ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఇవి బేసిక్ థింగ్స్ ఇవి. ఇదొకటి. దీన్ని అనుసరించి క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మనం సాల్వ్ చేస్తాం. అయితే ట్రాన్స్ఫార్మర్ చెప్పేటప్పుడు కూడా 3 phase ట్రాన్స్ఫార్మర్స్లో నేను చెప్పాను, ఇక్కడ లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 times ఆఫ్ ఫేజ్ కరెంట్ కాబట్టి ఫేజ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్లో 57.7% కాబట్టి కండక్టర్ మెటీరియల్ ఏదైతే మనం దీనికి వాడుతున్నామో డెల్టా కనెక్షన్కి కండక్టర్ మెటీరియల్ ఏదైతే వాడుతున్నామో తక్కువ కండక్టర్ మెటీరియల్ అవసరం అవుతుంది స్టార్తో పోలిస్తే అని చెప్పాము. ఎందుకంటే కరెంట్ రేటింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కండక్టర్ మెటీరియల్ ఎప్పుడైనా సరే దాని యొక్క సైజ్ అనేది ఎప్పుడైనా సరే కరెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇన్సులేషన్ యొక్క సైజ్ ఎప్పుడైనా సరే వోల్టేజ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ ఫేజ్ వోల్టేజ్ తక్కువ స్టార్లో, ఇక్కడ ఫేజ్ కరెంట్ తక్కువ కాబట్టి ఇక్కడ తక్కువ కండక్టర్ మెటీరియల్ అవసరం, ఇక్కడ తక్కువ ఇన్సులేషన్ అవసరం అన్నమాట. ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ బేసిక్గా నేర్చుకుంటాం. ఇదొక రకం. ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు స్టార్లో ఉన్నటువంటి ఈ కనెక్షన్ ఏదైతే ఉన్నదో ఈ వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రెసిస్టెన్సెస్ని మనం స్టార్లో కనెక్ట్ చేసాం, 1 2 3 లేకపోతే 1 1 1 ఇట్లా 3 వాల్యూస్, 3 రెసిస్టెన్స్ వాల్యూస్ డెల్టాలో కనెక్ట్ చేసాం. వాటిని మనం స్టార్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఒక డెల్టా కనెక్షన్ అనేది ఒక స్టార్లో కనెక్ట్ చేసినప్పుడు వీటి యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అంటే డెల్టా టు స్టార్ కన్వర్షన్. అదేవిధంగా స్టార్లో ఉన్న వాల్యూస్ డెల్టా కన్వర్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఆ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. దీన్ని ఏమంటాము? స్టార్ డెల్టా కన్వర్జేషన్స్ అంటాము. ఓకే, స్టార్ డెల్టా కన్వర్షన్ చెప్పేసి అంటాం. సో అలా దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఉన్నాయి. స్టార్ని డెల్టా కన్వర్ట్ చేసినప్పుడు అవి ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఒక రకం, అన్ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఒక రకం. ఓకేనా? సో ఆ రకంగా అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట స్టార్ డెల్టాకి సంబంధించి. ఓకే, ఇక నెక్స్ట్ వస్తే ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్ అని చెప్పేసి అన్నారు. అయితే చూడండి ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఎలక్ట్రోడైనమిక్స్ అనేటటువంటిది ఇక్కడ ఒక 2 అంశాలు ఉంటాయి. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే ఛార్జెస్, ఆవేశాలు అని ఏదైతే మాట్లాడుతున్నామో అవి స్థిరమైన స్థితిలో ఉన్నటువంటి నిశ్చలమైన స్థితిలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అధ్యయనము, స్టడీ ఏదైతే ఉన్నదో దాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. చార్జెస్ ఎట్ రెస్ట్ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఆవేశాల గురించి సంబంధించినటువంటి అధ్యయనమే మనకి ఎలక్ట్రోస్టాటిక్స్. గమనంలో ఉన్నటువంటి ఛార్జెస్ లేదా ఆవేశాలు వాటికి సంబంధించినటువంటి అధ్యయనమే ఇక్కడ ఎలక్ట్రోడైనమిక్స్ అంటే ఛార్జెస్ మూవ్ అవుతుంటాయి, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఛార్జెస్ నిశ్చల స్థితిలో ఉంటాయి అనేటువంటి అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
అయితే ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది, ఒక విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. ఛార్జ్ ఎప్పుడైతే నిశ్చల స్థితిలో ఉంటుందో అది ఒక విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. మరి గమనంలో ఉన్నటువంటి ఛార్జు, మూవ్ అవుతున్నటువంటి ఛార్జు ఎప్పుడైనా సరే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పరుస్తుంది అనేటువంటి అంశాలు నేర్చుకుంటాం. ఇక దీనికి ఎక్స్టెన్షనే ఇక్కడ కెపాసిటెన్స్ అండ్ కెపాసిటర్ అనే కాన్సెప్ట్. దీనికి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇండక్టెన్స్ అండ్ ఇండక్టర్ అనే కాన్సెప్ట్ మాట్లాడుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ చూడండి, రెండు ఛార్జెస్ అవి పాజిటివ్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ లేదా నెగిటివ్ పాజిటివ్, అంటే రెండు సజాతి ఆవేశాలు లేకపోతే విజాతి ఆవేశాలు, లైక్ చార్జెస్ ఆర్ అన్లైక్ చార్జెస్, రెండు పక్క పక్కన ఉన్నప్పుడు వాటి మధ్యలో ఒక ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట, ఒక బలం అనేది ఉంటుంది. ఆ బలము లేదా ఫోర్స్ అనేది ఎంత ఉన్నది అనేటటువంటి అంశాన్ని చెప్పినటువంటి సైంటిస్ట్ కూలుంబ్. దాన్ని ఇక్కడ కూలుంబ్స్ లా అంటాం. కూలుంబ్స్ లా అనేటువంటి అంశాన్ని నేర్చుకోవాలి. కూలుంబ్స్ లా అనేటువంటిది ఏంటి? కూలుంబ్స్ లా F = 1/4πε. ఓకే, Q1 Q2/r². r అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్సు, Q అంటే దీని యొక్క ఛార్జ్, Q2 అంటే దీని యొక్క ఛార్జ్, ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం, ఇది నేర్చుకోవాలి. కూలుంబ్స్ లా గురించి నేర్చుకోవాలి, క్వశ్చన్స్ పడతాయి దానికి సంబంధించి. ఓకే, సో అది ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, కెపాసిటర్ అండ్ కెపాసిటెన్స్. ఓకే, అండ్ కూలుంబ్స్ లా. ఓకే, రైట్. ఇక్కడ మరి కెపాసిటర్ అంటే ఏంటి? కెపాసిటెన్స్ అండ్ కెపాసిటర్ అంటే ఏంటి? కెపాసిటెన్స్ అంటే ఛార్జ్ పర్ వోల్టేజ్ Q/V. అంటే రెండు ప్లేట్స్ ఉన్నాయి. కెపాసిటర్ అంటే మనకు తెలిసింది ఏంటి? రెండు ప్లేట్స్, ఒక పాజిటివ్ ప్లేటు అండ్ నెగిటివ్ ప్లేటు. దీనిలో ఒక ఇన్సులేటర్ అనేది పెడతాం. ఆ ఇన్సులేటర్ ఎప్పుడైతే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్ మధ్యలో పెట్టబడిందో అప్పటి నుంచి అది ఒక డైఎలక్ట్రిక్గా పిలువబడుతుంది అనమాట. ఆ డైఎలక్ట్రిక్లో ఒక పోలరైజేషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ ఇండక్షన్, ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇది పాజిటివ్ ఇండక్షన్. ఆ రకంగా అది ఛార్జ్ చేయబడుతుంది. ఆ రకంగా ఛార్జ్ చేయబడినటువంటి ఒక డైఎలక్ట్రిక్ అనేది ఒక విద్యుత్ క్షేత్రం రూపంలో దాని లోపల ఒక ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే కెపాసిటర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇండక్టర్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలా దానికి ఎక్స్టెన్షన్ ఎలక్ట్రోడైనమిక్స్ అండ్ ఇండక్టెన్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, ఇది కెపాసిటర్ అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రోస్టాటిక్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ కెపాసిటర్ అండ్ కెపాసిటెన్స్కి ఎక్స్టెన్షన్ అనమాట. కాబట్టి ఇక్కడ స్టోర్ అయినటువంటి ఎనర్జీని ½ CV² అనేటువంటి ఆ ఈక్వేషన్స్ చూపిస్తాం మనం ఇక్కడ. అదే ఒక ఇండక్టర్ ఉందనుకోండి, ఇండక్టరు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. మరి దానికి ఈక్వేషన్ ఏంటంటే ½ Li² అని చూపిస్తాం. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మ్యాగ్నెటిజం గురించి సపరేట్ చాప్టర్ ఉంది మనకి నెక్స్ట్. ఓకే, సో ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ చూస్తే ఎర్తింగ్ సూత్రాలు మరియు ఎర్తింగ్ పద్ధతులు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎర్తింగ్ అనేటువంటి అంశం ఏంటి? ఎర్తింగ్ అంటే ఏంటి? ఓకే, ఎర్తింగ్ అంటే కనెక్టింగ్ నాన్ మెటాలిక్ బాడీ పార్ట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆర్ అప్లయన్స్ టు ద గ్రౌండ్ ఈజ్ కాల్డ్ ఎర్తింగ్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఒక మోటార్ ఉందనుకోండి, ఆ మోటార్ యొక్క కవర్ బయట సర్ఫేస్ ఏదైతే ఉన్నదో దాన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఒక ఐరన్ బాక్స్ ఉందనుకోండి, ఐరన్ బాక్స్కి మనకు బయట కనిపించేటువంటి మెటల్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఎందుకనంటే లోపల ఉన్నటువంటి వైండింగ్ కనెక్షన్ అయినా లోపల ఉన్నటువంటి ఒక లైవ్ వైర్ అది కట్ అయి ఆ పర్టికులర్ బాడీ పార్ట్ని టచ్ అయింది అనుకోండి, దాని మీద కరెంట్ ఫ్లో అవుతుంది. దాన్ని లీకేజ్ కరెంట్ అని చెప్పేసి అంటాం. మరి దాన్ని మనం వాడుతున్న క్రమంలో దాన్ని మనం ముట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు షాక్ వస్తుంది. ఓకేనా? కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. ఇక్కడ షాక్ వచ్చేటటువంటి సందర్భాన్ని, ఒక అబ్నార్మాలిటీని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇదొక మోటార్, ఇదొక బాడీ పార్ట్, దీన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసిన అనమాట. గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాను, ఎర్తింగ్ చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నా. నాకు ఈ మోటార్తో పని ఉంది. ఓకే, లోపల ఏమేమి జరిగిందో ఈ వైండింగ్ కట్ అయిపోయి ఈ కండక్టర్ ఈ బాడీ పార్ట్ని వచ్చి టచ్ అయింది, దీని మీద కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఎర్తింగ్ చేయలే అనుకుందాం. ఎర్తింగ్ చేయలేదు దీనికి, దీని బాడీ పార్ట్ మీద కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మోటార్తో వర్క్ ఉండి నేను వచ్చి ముట్టుకున్నా దీన్ని. ఓకే, దీన్ని వచ్చి ముట్టుకున్నాను అనుకోండి, ముట్టుకుంటే ఏమవుతుంది? ఆ బాడీ మీద ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ అంతా కూడా నా నుంచి గ్రౌండ్కి ఫ్లో అవుతుంది అనమాట. అంటే నా నుంచి కరెంట్ పాస్ అవుతుందంటే నాకు షాక్ తగులుతుంది అక్కడ. హజార్డ్, ఇది హజార్డ్ అంటాం దీన్ని. ఓకే, ఎలక్ట్రిక్ షాక్. మరి ఈ సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఈ మెటల్ బాడీ పార్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే దీన్ని ఒక వైర్తోని, ఒక లో రెసిస్టెన్స్ వైర్తోని, ఒక లో రెసిస్టెన్స్
ఉన్నటువంటి ఒక పొజిషన్ ఉన్నటువంటి ఒక గ్రౌండ్ మీద మనం గ్రౌండ్ కనెక్ట్ చేసినప్పుడు, ఒక ఎర్తింగ్ అరేంజ్మెంట్ చేసి కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ నా నుంచి ఫ్లో కాదు, ఇక నాకు షాక్ రాదు. ఎందుకు రాదంటే ఈ పైన ఉన్నటువంటి కరెంట్ అంతా కూడా ఈ పర్టికులర్ వైర్ ద్వారా ఎర్త్కి ఫ్లో అయిపోతుంది, గ్రౌండ్కి ఫ్లో అయిపోతుంది. అట్లా ఎందుకు? కరెంట్ ఎప్పుడైనా సరే లో రెసిస్టివ్ పాత్ని చూస్ చేసుకుంటుందని అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఒక వోల్టేజ్ సోర్సు, ఒక రెసిస్టరు, దాంతోపాటు ఒక షార్ట్ సర్క్యూట్ చేయబడినటువంటి ఒక వైర్ అనమాట. దీనికేమో 1 కిలో ఓం, అంటే ఇది నేను అనుకోండి, ఇక్కడ ఒక మనిషికి 1 కిలో ఓం రెసిస్టెన్స్ ఉంటుంది మన బాడీకి, 1 కిలో ఓం. ఇదేమో షార్ట్ సర్క్యూట్ చేయబడినటువంటి ఎర్త్ పార్ట్. ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది, ఇప్పుడు కరెంట్ 1 ఆంపియర్ కరెంట్ వస్తుంది, 1 ఆంపియర్ కరెంట్ వస్తుంది. 1 ఆంపియర్ కరెంట్ ఇందులోకి వెళ్తుందా, డివైడ్ అవుతుందా అంటే ఓకే, దీనిలో ఫ్లో అయ్యేటటువంటి కరెంట్ 0, దీనిలో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ మొత్తం టోటల్ 1 ఆంపియర్ ఇందులో ఫ్లో అవుతుంది అనమాట. ఎందుకనంటే కరెంట్ ఎప్పుడైనా సరే లో రెసిస్టివ్ పాత్ని చూస్ చేసుకుంటుంది, తక్కువ నిరోధం ఉన్నటువంటి పాత్, ఆ మార్గాన్ని చూస్ చేసుకుంటుంది అనమాట, ఎంచుకుంటుంది ఎప్పుడైనా సరే. మరి దీంతో పోలిస్తే నా రెసిస్టెన్స్ 1 కిలో ఓం అయినప్పుడు నా నుంచి కరెంట్ పాస్ కాదు, నాకు షాక్ రాదు, దీని నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇది లాజిక్, ఎర్తింగ్ లాజిక్. కరెంట్ ఎప్పుడైనా సరే లో రెసిస్టెన్స్ పాత్ని చూస్ చేసుకునేటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఎర్తింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది ఇక్కడ. ఓకేనా? మరి ఎర్తింగ్కి పద్ధతులు ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. ఏమేమి పద్ధతులు ఉన్నాయి? రాడ్ ఎర్తింగ్ ఉంది, స్ట్రిప్ ఎర్తింగ్ ఉంది, ప్లేట్ ఎర్తింగ్ ఉంది, పైప్ ఎర్తింగ్ ఉంది అనమాట. ఇట్లా 4 రకాలు ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా ఒక్కొక్క ప్లేస్లో యూజ్ చేస్తాం. రాడ్ ఎర్తింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు, స్ట్రిప్ ఎర్తింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు, ప్లేట్ ఎర్తింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు, పైప్ ఎర్తింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేటువంటి అంశాలు బేసిక్గా నేర్చుకోవాలి. అది ఫస్ట్ థింగ్. అయితే ఎర్తింగ్ చేస్తున్నటువంటి పొజిషన్ దగ్గర ఆ ఎర్తింగ్ రెసిస్టెన్స్ కూడా ఒకటి ఉంటుంది. లెస్ దెన్ 1 ఓం, 1 ఓం అనేటువంటి వాల్యూస్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఎంత ఎర్తింగ్ రెసిస్టెన్స్ కలిగి ఉండాలి అంటే సబ్స్టేషన్ దగ్గర ఎర్త్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి, పవర్ ప్లాంట్ దగ్గర ఎర్త్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి, ఒక హౌస్, డొమెస్టిక్ హౌస్ దగ్గర ఎర్త్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి, ఇలాంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా నేర్చుకోవాలి. ఇక దాంతోపాటు మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి 2 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ప్లేట్ ఎర్తింగ్ అండ్ పైప్ ఎర్తింగ్, దానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఐడియా కలిగి ఉండాలి. ఇప్పుడు ప్లేట్ ఎర్తింగ్ ఉంటే ప్లేట్ యొక్క థిక్నెస్ ఎంత, ప్లేట్ యొక్క సైజ్ ఎంత, 60 సెంటీమీటర్ బై 60 సెంటీమీటర్ అని చెప్తాం. మరి ప్లేట్ ఎంత డెప్త్లో పెడుతున్నారు, 1.5 మీటర్ డెప్త్లో పెడుతున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ పైప్ ఎర్తింగ్ అనుకోండి. పైప్ ఎర్తింగ్లో పైప్ పొడవు ఎంత, ఆ పైప్ యొక్క డయామీటర్ ఎంత, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా ఎర్తింగ్కి సంబంధించినటువంటి అంశాలు. ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. ప్రతి దాన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా చూడాలి. ఏదైనా క్వశ్చన్ బ్యాంక్ తీసుకొని చాలా క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇదంతా ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, రైట్. అయితే దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వలయంలో ఎక్స్ మరియు వైల మధ్య సమతుల్యమగు కెపాసిటెన్స్ ఎంత అని చెప్పేసి అన్నారు. ఎక్స్ అండ్ వైల మధ్య ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఎంత అని చెప్పేసి అన్నారు. చూడండి, 2 కెపాసిటెన్స్ ప్యారల్లో కనెక్ట్ చేస్తున్నాయి, దాంతోపాటు ఒక కెపాసిటర్ సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంది. 2 కెపాసిటెన్స్లు ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వాలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది, C1 + C2. ఓకే, ఇంకొకటి దానికి సిరీస్లో ఉంది కాబట్టి ఈ టోటల్ కెపాసిటెన్స్ C1 + C2తో ఇది సిరీస్లో ఉంది కాబట్టి అప్పుడు టోటల్ కెపాసిటెన్స్ C1 + C2 × C3 బై C1 + C2 + C3 అని చెప్పేసి అంటాము. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ అనమాట. అట్లా సాల్వ్ చేయాలి దీన్ని. ఓకే, రైట్. ఇది స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, మనం 2 రెసిస్టెన్స్లు సిరీస్లో ఉన్నప్పుడు R1 R2 సిరీస్లో ఉన్నప్పుడు R1 + R2 అని రాస్తాం. కానీ 2 కెపాసిటెన్సెస్ ప్యారల్గా ఉన్నప్పుడు ఇక్కడ C1 + C2 అని రాస్తాం. అంటే దీనికి సిరీస్లో ఉన్నటువంటి ఏదైతే R1 + R2 అనేది దీన్ని ప్యారల్కి వాడతాము. ఓకే, సో దీని ప్యారల్ ఏమో దీని సిరీస్కి వాడతాం అన్నట్టు, దీని ఆపోజిట్. ఓకే, అంటే ఇక్కడ సిరీస్ ప్యారల్ కనెక్షన్లో ఈక్వేషన్స్ ఇండక్టర్కి రెసిస్టర్కి ఒక రకంగా ఉంటాయి, కెపాసిటర్కి వేరే విధంగా ఉంటాయి. ఎట్లుంటాయంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ సిరీస్ యొక్క ఫార్ములా అనేది దీని యొక్క కెపాసిటర్కి ప్యారల్ కనెక్షన్కి వస్తుంది. ఈ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ యొక్క ప్యారల్ కనెక్షన్ దాని యొక్క సిరీస్కి వస్తుంది అనమాట, ఆపోజిట్. ఓకే, దాన్ని గమనించాలి, చూసుకోవాలి. ఓకే, రైట్. ఇక చూడండి, ఇది ఎలక్ట్రికల్ టూల్స్ అనేటటువంటి అంశం ఇక్కడ మనం చూసాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్. ద పిచ్ ఆఫ్ ఆక్సా బ్లేడ్ యొక్క పిచ్ అనగా ఏమిటి అని చెప్పేసి అన్నారు. నెంబర్ ఆఫ్ టీత్ పర్ 1 సెంటీమీటర్, నెంబర్ ఆఫ్ టీత్ పర్ 1 mm, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 అడ్జసెంట్ టీత్, టోటల్ నెంబర్ ఆఫ్ టీత్ అని చెప్పేసి అన్నారు.
ఓకే, ఇక్కడ హాక్సా బ్లేడ్ అనేది మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా. హాక్సా బ్లేడు 2 టీత్స్ మధ్యలో, ఇది ఒక టీత్, ఈ 2 టీత్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని మనం ఏమంటామంటే పక్క పక్కన ఉన్నటువంటి 2 దంతాలు, వీటి దంతాలు టీత్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఇక్కడ పిచ్ ఆఫ్ హాక్సా బ్లేడ్ అంటాం. ఓకే, అట్లా క్వశ్చన్ అడిగారు. ఇది ట్రాన్స్కోలో అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. 2018లో అడిగారు. సో అట్లా చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెల్టా కనెక్షన్లో చూపబడిన ప్రతి 6 రెసిస్టెన్సెస్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. అంటే డెల్టా అంటే 3 కనెక్షన్స్, అయితే ప్రతి బ్రాంచ్లో ఏం చేశారంటే మళ్ళీ 2 రెసిస్టెన్స్లు పెట్టారనమాట. ఓకే, దాన్ని బట్టి మొత్తం 6 అయినాయి ఇక్కడ, ప్యారల్లో పెట్టారు అవి. ఓకే, అయితే సంబంధిత స్టార్ కనెక్షన్ అంటే దీన్ని స్టార్ కనెక్షన్లో కన్వర్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, ఇది డెల్టా కనెక్షన్, ప్రతి బ్రాంచ్లో 2 రెసిస్టెన్స్లు ప్యారల్గా పెట్టారు, అయితే దాన్ని స్టార్లో కన్వర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఈచ్ స్టార్ బ్రాంచ్ యొక్క ఈక్వలెంట్ వాల్యూ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ రెసిస్టర్ దీనిలో కన్వర్ట్ అయినప్పుడు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్యారల్ ఉన్నటువంటి బ్రాంచ్ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ప్యారల్ కన్వర్ట్ అవుతుంది అనమాట ప్రతి బ్రాంచ్లో. అప్పుడు ఈక్వలెంట్ వాల్యూ ఎంత అని చెప్పేసి అన్నారు. అయితే ప్రతి స్టార్ కనెక్షన్లో 1 ఓం ఉన్నది, అంటే ఆల్ వాల్యూస్ ఆర్ 1 1 1 1 1 1 1. ఆల్ వాల్యూస్ 1 ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటి? ఆర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెల్టా బై 3. ఇప్పుడు ఒక డెల్టా కనెక్షన్ ఉన్నది. ఓకే, డెల్టా కనెక్షన్లో ఆల్ వాల్యూస్ 1 1 1 అయినప్పుడు స్టార్ వాల్యూస్ ఏమైతాయి అంటే 1/3 అవుతాయి, అన్నీ సేమ్ ఉన్నప్పుడు. అంటే ఈక్వల్గా లేకుండా వేరే వేరే ఉన్నప్పుడు ఇది 1 1 1 కాకుండా 1 2 3 ఉందనుకోండి, దానికి సపరేట్ వేరే వేరే ఫార్ములాస్ పద్ధతులు ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు మాత్రం ఇది షార్ట్ కట్, ఆర్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెల్టా బై 3 అనేటువంటిది ఫార్ములా ఏదైతే డైరెక్ట్ షార్ట్ కట్ ఫార్ములా అయితే ఉందో దాన్ని అనుసరించి ఇక్కడ 1 ఓము ఇక్కడ స్టార్లో కన్వర్ట్ అయినప్పుడు 1/3 అవుతుంది, ఇది కూడా 1/3 అవుతుంది, 1/3 అవుతుంది, 1/3 అవుతుంది, అట్లా ఆన్సర్ అనేది 1/3 అవుతుంది అనమాట. ఓకే, అట్లా మనం చూసుకోవాలి. ఇది ఎస్పీడీసీఎల్ అడిగారు, లాస్ట్ ఎస్పీడీసీఎల్ 2023లో అడిగారు. ఓకే, అది చూసుకోండి. ఇక నెక్స్ట్, ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ ద టెర్మినల్స్ ఆఫ్ బి అండ్ డి, ఇక్కడ బి అండ్ డి మధ్యలో ఎంత వోల్టేజ్ కనెక్ట్ చేశారంటే 10 volts కనెక్ట్ చేశారట. అయితే ద కరెంట్ త్రో ద 3 ohm అండ్ 4 ohm ఎంత అని చెప్పేసి అన్నారు. ఓకేనా, చూడండి ఇక్కడ బిడి మధ్యలో మనం ఇక్కడ వోల్టేజ్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్రాంచ్ ఏదైతే 4 ohms ఉందో ఈ 4 ohms దాంతోపాటు ఇక్కడ 3 ohm అండ్ 2 ohm అనేది ప్యారల్గా వచ్చేసినాయి అనమాట. అంటే దీన్ని నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నాను చూడండి, 3 ohm 2 ohm రెండు ప్యారల్గా ఉన్నాయి, 3 ohm అండ్ 2 ohms రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. దాంతోపాటు ఈ 4 ohms అనేది మనకు ప్యారల్ ఉన్నది, దానికి ఒక వోల్టేజ్ సోర్స్ని కనెక్ట్ చేసాం అనమాట. ఇట్లా 10 voltsని కనెక్ట్ చేసాం. ఓకేనా, సో అప్పుడు ఈ పర్టికులర్ 3 ohmలోను 4 ohmలోను ఫ్లో అయ్యేటంటే కరెంట్ ఎంత అని చెప్పేసి అన్నారు. మనకేం తెలుసు, ప్యారల్లో వోల్టేజ్ ఏమని తెలుసు అంటే ఈ ప్యారల్ బ్రాంచ్కి 10 volts అప్లై అవుతుంది, ఈ ప్యారల్ బ్రాంచ్కి 10 volts అప్లై అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ 3 ohmలో మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 10/3 + 2 తీసుకుంటే ఏమవుతుంది, కరెంట్ ఇన్ 3 ohms ఈజ్ ఈక్వల్ టు 10/3 + 2 అంటే 10/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 amperes. అంటే 3 ampere ఇక్కడ 3 ohmsలో 2 ampere ఫ్లో అవుతుంది అనమాట. అదేవిధంగా 10/4 అంటే 2.5 amperes అనమాట. అంటే ఇందులోన 2.5 amperes ఫ్లో అవుతుంది. కాబట్టి 3 ohmలో 2 amperes, 4 ohmలో 2.5 amperes, అట్లా బి. ఓకేనా, అట్లా అంటే చూడండి ఇప్పుడు ఈ నెట్వర్క్ చూసినప్పుడు ఇక్కడ బీడీ మధ్యలో వోల్టేజ్ అని ఇచ్చారు, దాన్ని బట్టి మనం ఏది సిరీస్లో ఉన్నది ఏది ప్యారల్గా ఉన్నది దేనికి ఎంత వోల్టేజ్ అప్లై అవుతున్నటువంటి రికగ్నేషన్ చేయాలి, దాన్ని గుర్తుపట్టాలి. అట్లా అది ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది అనమాట. అట్లా మనం ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్. రైట్. ఇఫ్ ద వోల్టేజ్ సోర్సెస్ V1 V2 ఆర్ షార్ట్ సర్క్యూటెడ్, ఇక్కడ V1 ఉంది ఇక్కడ V2 ఉంది, వాటిని షార్ట్ సర్క్యూట్ చేశారట. అయితే కరెంట్ I1 ఎంత, కరెంట్ I1 ఇది కరెంట్ I1 ఎంత అని చెప్పేసి అన్నారు. చూడండి ఇక్కడ ఇది కరెంట్ I3, ఇక్కడ కరెంట్ I3 అని చెప్పేసి అన్నారు. ఓకే, కాబట్టి దీన్ని బట్టి మనం ఇక్కడ I1 ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇది షార్ట్ చేసినప్పుడు చూడండి ఈ రెండింటిని షార్ట్ చేశారట. షార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, దాంతోపాటు రెసిస్టెన్స్ ఉంది సిరీస్లో. ఓకే, R3 అనేది, దానిలో I3 అనేది ఫ్లో అవుతుంది. ఇక R1 R2 రెండు కూడా ప్యారల్గా ఉన్నాయి, ఈ రెండు రెసిస్టెన్స్ R1 R2 ప్యారల్గా ఉన్నాయి అన్నమాట. అయితే ఈ ప్యారల్గా ఉన్నటువంటి రెండు రెసిస్టెన్స్లో ఈ రెసిస్టెన్స్లో ఫ్లో అయినటువంటి కరెంట్ ఏదైతే I1 ఉందో R1లో అది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీన్ని మనం చూడగానే ఇక్కడ కరెంట్ డివిజన్ రూల్ అనేటువంటి కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఓకేనా, అంటే ఇక్కడ టోటల్ కరెంట్ ఉన్నది, ఆ టోటల్ కరెంటు ఈ రెండు రెసిస్టెన్స్లో డివైడ్ అవుతుంది, ఆ రెండు రెసిస్టెన్స్ కూడా ప్యారల్గా ఉన్నాయి మళ్ళీ, అంటే ప్యారల్లో కరెంట్ డివైడ్ అవుతుంది. దాన్ని బట్టి ఈ ప్యారల్గా డివైడ్ అయినటువంటి కరెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. అంటే టోటల్ కరెంట్ I3 ఇంటూ
దేనిలో మనం కనుక్కుంటున్నాము కరెంటు ఇందులో కదా, దీని ఆపోజిట్ రెసిస్టెన్స్ తీసుకోవాలి R2 బై ఈ రెండు రెసిస్టెన్స్ యొక్క సమ్ R1 ప్లస్ R2 అనమాట. ఇది కరెంట్ డివిజన్ రూల్ అంటాం దీన్ని. అయితే కరెంట్ డైరెక్షన్ అడిగారు చూడండి. ఇప్పుడు కరెంటు ఇక్కడ నుంచి ఇట్లా పైకి ఫ్లో అయ్యి ఈ నోడ్ దగ్గర డివైడ్ అయిపోయి ఇట్లా వెళ్తుంది, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. సరే, ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. మరి ఇక్కడ చూపించినటువంటి కరెంట్ డైరెక్షను మన రిఫరెన్స్ డైరెక్షన్కి, అంటే యాక్చువల్ కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్లో ఉన్నదన్నమాట. కాబట్టి ఇక్కడ మైనస్ అనేది రావాలి, -I3 బై R2 బై R1 ప్లస్ R2. కాబట్టి దిస్ ఇస్ ఆన్సర్ బి. అట్లా చూసుకోవాలి. ఓకే, కరెంట్ డివిజన్ రూలు, వోల్టేజ్ డివిజన్ రూలు ఇవి తెలిసి ఉండాలి, రైట్? ఓకే, ఇది కూడా SPDCL 2023, SPDCL 2023 అనేటువంటి క్వశ్చన్. అయితే అభ్యర్థులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇంతవరకు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ మనం గమనిస్తే SPDCL 2023 రీసెంట్గా జరిగింది. దాని యొక్క క్వశ్చన్స్ స్టాండర్డ్స్ అనేది మనం చూస్తే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ అది సబ్ ఇంజనీర్ పేపర్కి ఈక్వల్ ఉంది. కొన్ని క్వశ్చన్స్ ఏఈ పేపర్కి కూడా సమానంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. మరి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే SPDCL పేపర్ అనేది కొంత డిఫికల్టీ ఉంటుంది కంపేర్ టు NPTCL అండ్ ట్రాన్స్కో. ఓకే, మరి ఈసారి కామన్ ఎగ్జామ్ అనేటువంటి ప్రపోజల్ ఒకటి ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒకటే ఎగ్జామ్ అనేది, ఒకటే క్వశ్చన్ పేపర్ అనేటువంటి ప్రపోజల్ ఒకటి ఉంది. కాబట్టి మరి SPDCL తరహాలో క్వశ్చన్ పేపర్ వచ్చింది అనుకోండి, కాబట్టి క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ ఉండేటటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి NPTCL ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు లాస్ట్ టైం NPTCL పేపర్ ఈజీగానే ఉన్నది. ఓకే, అంటే మీ స్థాయికి తగ్గట్టే ఉన్నది. ట్రాన్స్కో అయితే అంతకన్నా ఈజీగా ఉన్నది. మరి ఆ లెవెల్లో మేము చదువుతామంటే మీరు నష్టపోతారు. కాబట్టి SPDCL పేపర్ని రిఫరెన్స్గా తీసుకొని చదవండి. SPDCL 2023 పేపర్, ఆ పేపర్ని రిఫరెన్స్ తీసుకొని చదవండి. కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే అది JLM స్టాండర్డ్కి ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్ కాదు, హై స్టాండర్డ్లో ఉంది పేపర్ అది. బట్ ప్రిపరేషన్ చేయవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా, అదే స్టాండర్డ్లో ఎక్కువ మొత్తంలో నేర్చుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. ITI అభ్యర్థులు అంటే ఇంతకుముందు 10th క్లాస్ అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్ మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, డిగ్రీ కానీ ఇంటర్ కానీ అదంతా మాతో కాదు, ఏదో షార్ట్కట్లో వెళ్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటర్ చేసిన తర్వాత, డిగ్రీ చేసిన తర్వాత, ఈవెన్ బీటెక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ITI చదువుతుండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలన్నమాట, రైట్? సో నెక్స్ట్ బ్యాటరీస్ అనే కాన్సెప్ట్. ఓకే, సో బ్యాటరీస్ ఇక్కడ చూడండి. బ్యాటరీస్లో ఏమన్నారు, ప్రైమరీ సెకండరీ సెల్స్ ఇక్కడ సెల్స్, ఆ తర్వాత లెడ్ యాసిడ్ సెల్స్, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్, టెస్టింగ్ ఆఫ్ ద బ్యాటరీసు, అప్లికేషన్స్ ఆఫ్ ద బ్యాటరీసు, ఇన్వర్టర్సు, బ్యాటరీ బ్యాటరీ ఛార్జర్స్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి అన్నారు. సో తెలుగులో చూడండి, ప్రాథమిక మరియు ద్వితీయ ఘటాలు అంటారు దాన్ని. ఓకే, సో లెడ్ యాసిడ్ సెల్లు, ఛార్జింగ్ పద్ధతులు, ఓకే, ఆ తర్వాత ఇన్వర్టర్లు, అప్లికేషన్లు, బ్యాటరీల యొక్క అప్లికేషన్లు, బ్యాటరీల యొక్క నిర్వహణ, మెయింటెనెన్సు, ఇక బ్యాటరీ ఛార్జర్లు అని చెప్పేసి అన్నారనమాట. సో ఇది దీనికి సంబంధించి బ్యాటరీస్ అనేటువంటిది ఒక ఎక్స్క్లూజివ్ టాపిక్. అది JLMకి ఉంటుంది, సబ్ ఇంజనీర్ కూడా ఉంటుంది. సింపుల్ టాపికే, కాకపోతే డ్రై కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే దాన్ని చదివి గుర్తుపెట్టుకోవాలి, ఒక రకంగా దాన్ని బట్టి పట్టాలనొచ్చు అనమాట. ఓకే, సో అలాంటి టాపిక్ ఇది. అయితే ఇక్కడ చూసుకుంటే అసలు బ్యాటరీ అంటే ఏంటది? బ్యాటరీ అంటే ఇది ఒక డివైస్. ఏం చేస్తుంది అది? ఒక కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేటటువంటి ఒక డివైస్ అనమాట. ఒక రసాయనిక శక్తిని ఒక ఎలక్ట్రిక్ శక్తిగా, ఒక విద్యుత్ శక్తిగా మార్చేటటువంటి ఒక సాధనం. ఇక్కడ మనం చూస్తే బ్యాటరీలో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, అంటే బ్యాటరీల యొక్క రకాలు అని మాట్లాడినప్పుడు అక్కడ డ్రై సెల్, వెట్ సెల్ అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడతారు. ప్రైమరీ సెల్స్ అండ్ సెకండరీ సెల్స్ని ఒక రకమైన వర్గీకరణ చెప్తారనమాట. ఓకే, అయితే మరి ఒక బ్యాటరీలో ఉండేటటువంటి ఏమేమి ఉంటాయి అలా అని మనం చూసినప్పుడు ఎలక్ట్రోడ్స్ అనేటువంటివి ఉంటాయి, ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఒక కంటైనర్ ఉంటుంది, టెర్మినల్స్ అనేటివి ఉంటాయి, ఒక సపరేటర్ ఉంటుంది. సో ఇవన్నీ బ్యాటరీ యొక్క ఫిజికల్ కన్స్ట్రక్షన్ మనం చూసినప్పుడు. అయితే ఇక్కడ మనం చెప్పినటువంటి క్లాసిఫికేషన్ అయితే డ్రై సెల్ అండ్ వెట్ సెల్ అని చెప్పేసి అన్నాము. ఇప్పుడు ఒక డ్రై సెల్ అంటే ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉన్నదో అది ఒక పేస్ట్ రూపంలో, జెల్ రూపంలో ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. అయితే డ్రై సెల్ అనేది ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ మనం వాడడానికి లేదు, రీఛార్జ్ చేయరాదు. అది ఒకసారి వాడిన తర్వాత మనం పాడేయడమే. ఇప్పుడు మనం వాచ్లో యూజ్ చేసేటువంటి చిన్న చిన్న సెల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా డ్రై సెల్కి సంబంధించినవి. వెట్ సెల్స్ అంటే ఏంటంటే అవి మనం రీఛార్జ్ చేయొచ్చు మళ్ళీ. ఓకే, దానిలో ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉన్నదో అది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఒక లెడ్ యాసిడ్ సెల్ అనేది దానికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక ప్రైమరీ సెల్స్, సెకండరీ సెల్స్ అనేటువంటిది ఇది కూడా ఒక రకమైనటువంటి వర్గీకరణ. ఇక్కడ ప్రైమరీ సెల్స్ అంటే ఏంటంటే, ప్రైమరీ సెల్ అంటే అది నాన్ రీఛార్జబుల్ సెల్. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ పాడేయడమే, రీఛార్జ్ చేయలేము దాన్ని. ఓకేనా? అయితే మరి దానిలో ఎగ్జాంపుల్స్ మనం చూసినాం అనుకోండి, ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఒక మెర్క్యూరీ సెల్ ఉంది,
ఒక వోల్టాయిక్ సెల్ ఉంది, ఒక కార్బన్ జింక్ సెల్ ఉంది, ఇట్లా రకరకాల సెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నాన్ రీఛార్జబుల్ సెల్స్. అయితే వాటి యొక్క కరెంట్ అండ్ వోల్టేజ్ రేటింగ్స్ కూడా తక్కువ రేటింగ్స్ ఉంటాయి. దాంతోపాటు ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రైమరీ సెల్స్ కూడా తక్కువ ఉంటుంది. ఇలాంటి బేసిక్ అంటే డిఫరెన్సెస్ అనమాట, భేదాలు. ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్కి మధ్య భేదాలు అవి మనం చూసుకోవాలి. మరి సెకండరీ సెల్స్ అనుకోండి, సెకండరీ సెల్స్లో అవేంటి? సెకండరీ సెల్ అంటే ఒక రీఛార్జబుల్ సెల్. ఒకసారి వాడిన తర్వాత మనం మళ్ళీ రీఛార్జ్ చేయొచ్చు, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ వీ కెన్ యూజ్ అనమాట. ఎగ్జాంపుల్స్లో ఏముంటుంది? ఒక లెడ్ యాసిడ్ సెల్, ఒక నికెల్ ఐరన్ సెల్, దాన్ని ఎడిసన్ సెల్ అంటాం. ఇవన్నీ కూడా ఇవి మనకు సెకండరీ సెల్లో చదువుకుంటాం అనమాట. మరి కరెంట్ అండ్ వోల్టేజ్ రేటింగ్స్ ఈ లెడ్ యాసిడ్ సెల్స్కి అంటే ఈ సెకండరీ సెల్స్కి ఎక్కువ ఉంటుంది, ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం ఈ ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్ అంటే బ్యాటరీ యొక్క టైప్స్, వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి చదువుకోవాలి బాగా. ఏ సెల్ ప్రైమరీ సెల్, ఏ సెల్ సెకండరీ సెల్, ఏ సెల్ డ్రై సెల్, ఏ సెల్ వెట్ సెల్ అనేటువంటి అంశాలన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అది దానికి సంబంధించింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఛార్జింగ్ పద్ధతులు అని చెప్పేసి అన్నారు. ఛార్జింగ్ పద్ధతి అంటే బ్యాటరీల యొక్క ఛార్జింగ్ చేసే విధానం అది ఏదైతే ఉన్నదో అది రెండు రకాలుగా మనం చెప్తాం. మూడు రకాలు ఉంది యాక్చువల్గా. అంటే కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ అంటారు, కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ అంటారు, ఇంకోటి రెక్టిఫైర్ ఛార్జింగ్ అని చెప్పేసి అంటారు. మూడు రకాలుగా ఉంది. కానీ మేజర్గా అయితే రెండు రకాల గురించి మనం చదువుకోవాలి. కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ అండ్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్. కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్, కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్లో దానికి ఇండివిజువల్గా వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వాటికి పర్సనల్గా వాటి యొక్క లాభాలు నష్టాలు అనేవి ఉన్నాయన్నమాట. దానికి వాటి గురించి నేర్చుకోవాలి. అంటే దేనికి ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది, దేనికి ఛార్జింగ్ టైం తక్కువ ఉంటుంది, దేని ద్వారా ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, దేని ద్వారా ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, దేని ద్వారా గ్యాసింగ్ ప్రాబ్లం జరుగుతుంది, దేని ద్వారా గ్యాసింగ్ ప్రాబ్లం జరగడానికి అవకాశం ఉండదు. ఇలాంటి అన్ని అంశాలు నేర్చుకోవాలన్నమాట. ఇది ఛార్జింగ్ పద్ధతులు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్గా అడిగారు. ఓకే, అది ఇక చూస్తే మనం ఇక్కడ అప్లికేషన్లో బ్యాటరీలు ఎక్కడెక్కడ వాడుతున్నాం, ఏ బ్యాటరీలు ఎక్కడెక్కడ వాడుతున్నటువంటి అంశాలు అప్లికేషన్లు చూసుకోవాలి. ఓకేనా, ఇదంతా కూడా దీనికి మెయింటెనెన్స్, బ్యాటరీ యొక్క మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాపింగ్ అప్ అనే ప్రాసెస్ ఉంది. టాపింగ్ అప్ అంటే ఏంటి అంటే మనకు టాప్అప్ అనే ప్రాసెస్. టాప్అప్ అంటే ఏంటి అంటే బ్యాటరీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ దాని యొక్క పరిమాణం తగ్గినప్పుడు మనం డిస్టిల్డ్ వాటర్ అనేది పోస్తాము. దీన్ని టాప్అప్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో అలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం మెయింటెనెన్స్లో చదువుకోవాలి. రైట్, ఇక్కడ చూడండి కొన్ని కాన్సెప్ట్స్. ఇక్కడ చూస్తే ఒక లెడ్ యాసిడ్ సెల్ అనేది, ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది మనకు ఛార్జ్ అవుతున్నప్పుడు, డిశ్చార్జ్ అవుతున్నప్పుడు జరుగుతున్నటువంటి కెమికల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇచ్చారు. ఓకే, సో ఇలాంటి వాటి గురించి నేర్చుకోవాలి. అసలు యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి, ఓకే, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ ఏంటి, ఒక పర్టికులర్ బ్యాటరీ ఒక లెడ్ యాసిడ్ సెల్లో అయినా లేకపోతే నికెల్ ఐరన్ సెల్లో అయినా ఏంటనే కాన్సెప్ట్స్ మనం చూసుకోవాలన్నమాట. ఓకే, రైట్. ఇక్కడ చూస్తే డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి. లెడ్ యాసిడ్ సెల్కి మరియు ఎడిసన్ సెల్కి మధ్య డిఫరెన్సెస్, భేదాలు. ఓకే, పాజిటివ్ ప్లేట్ ఏముంటుంది రెండిట్లలో, నెగిటివ్ ప్లేట్ ఏముంటుంది, ఎలక్ట్రోలైట్ ఏముంటుంది, యావరేజ్ ఈఎంఎఫ్ ఎంత, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది. ఓకే, ఎఫిషియన్సీలో రెండు రకాలు ఉన్నది. ఆంపియర్ అవర్ ఎఫిషియన్సీ అంటాము, వాట్ అవర్ ఎఫిషియన్సీ అంటాము. దేనికి ఎంత రేటింగ్ ఉంటుంది. ఓకే, కాస్ట్ కూడా దేనికి ఎక్కువ దేనికి తక్కువ, లైఫ్ ఏ విధంగా ఉంటుంది, దేనికి ఎక్కువ ఉంటుంది దేనికి తక్కువ ఉంటుంది. ఓకే, ఇలాంటి అన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. రైట్. ఓకే, దీనికి అయితే కొన్ని క్వశ్చన్స్ మనం చూస్తాం ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈస్ పర్ఫార్మ్డ్ టు చెక్ ద వెదర్ ప్లేట్స్ ఆర్ డిఫెక్టివ్ ఆర్ నాట్. బ్యాటరీ ప్లేట్లు పాడైనవి లేదా తెలుసుకోవడానికి ఏ టెస్ట్ని వాడతారు? స్పెసిఫిక్ గ్రావిటీ టెస్టా, కాడ్మియం టెస్టా, హై వోల్టేజ్ టెస్టా అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, బ్యాటరీ ప్లేట్స్ యొక్క కండిషన్, అవి పాడైనవా లేకపోతే డిఫెక్ట్ అయినాయా లేకపోతే బాగానే ఉన్నాయా అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలంటే ఎప్పుడైనా సరే మనం కాడ్మియం టెస్ట్ చేస్తాం అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ టెస్టింగ్ ఆఫ్ బ్యాటరీస్ నుంచి ఇచ్చారు, అదొకటి మనం నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే యావరేజ్ ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద్వితీయ ఘటం యొక్క ఈఎంఎఫ్ ఈ క్రింది వాన్లో దేని మీద ఆధారపడదు అని చెప్పేసి అన్నారు. యావరేజ్ ఈఎంఎఫ్ సెకండరీ సెల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ పలక యొక్క రసాయనిక మిశ్రమం మీద, అంటే కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ప్లేట్, అంటే ఏ పర్టికులర్ కాంపోజిషన్ వాడినాము ప్లేట్కి, పాజిటివ్ ప్లేట్, యానోడ్కి క్యాథోడ్కి అనేటువంటి అంశం మీద డిపెండ్ అవ్వదా, లేకపోతే ఏరియా ఆఫ్ ప్లేట్ మీద డిపెండ్ అవ్వదా, లేకపోతే టెంపరేచర్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ మీద డిపెండ్ అవ్వదా, లేకపోతే లోడ్ మీద డిపెండ్ అవ్వదా. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఈఎంఎఫ్ వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ ఎ బ్యాటరీ కెమికల్ కాంపోజిషన్, ఏ ప్లేట్ వాడుతున్నావు నువ్వు, దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటి దాని మీద డిపెండ్ అవుతుంది. ఎలక్ట్రోలైట్ కూడా ఏం వాడుతున్నావు, దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత, దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. ఏరియా ఆఫ్ ప్లేట్, సైజ్ ఆఫ్ ప్లేట్
పరిమాణం ఆఫ్ ఆ ప్లేట్ యొక్క పరిమాణం ఏదైతే ఉన్నదో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. కానీ లోడ్ మీద డిపెండ్ అవ్వదు. లోడ్ మీద డిపెండ్ అయ్యేది ఏంటి? ఆ బ్యాటరీ నుంచి వస్తున్నటువంటి కరెంట్ అనేది లోడ్ మీద డిపెండ్ అవుతుంది. కానీ వోల్టేజ్ డిపెండ్ అవుతుంది. వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ వోల్టేజ్ ఇస్తుంది ఎప్పుడైనా సరే బ్యాటరీ, లోడ్తో సంబంధం లేకుండా. ఓకే, సో అట్లా ఇది ఆన్సర్ అనమాట, లోడ్ అనేది ఆన్సర్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్, డ్యూరింగ్ ద ఛార్జింగ్ ఆఫ్ ద లెడ్ యాసిడ్ సెల్ వోల్టేజ్ ఇంక్రీజెస్, గివ్స్ అవుట్ ఎనర్జీ, ఇట్స్ క్యాథోడ్ బికమ్స్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఇన్ కలర్, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ డిక్రీజ్ అని చెప్పేసి అన్నారు. ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీని మనం ఛార్జ్ చేస్తున్నప్పుడు దాని వోల్టేజ్ పెరుగుతుందా, శక్తిని ఇస్తుందా, దాని క్యాథోడ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ రంగులోకి మారుతుందా, ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గుతుందా, దీనిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఛార్జింగ్ చేసేటప్పుడు దాని వోల్టేజ్ పెరుగుతుంది, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వోల్టేజ్ తగ్గుతుంది. మరి ఛార్జ్ అయ్యేటప్పుడు ఎనర్జీని తీసుకుంటుంది కానీ బయటికి ఇయ్యదు కదా, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఇట్స్ క్యాథోడ్ బికమ్స్ డార్క్ చాక్లెట్ కలర్ అన్నారు. ఇక్కడ డార్క్ చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్లోకి మారడం అనేటువంటిది యానోడ్ దగ్గర జరుగుతుంది. యానోడ్ దగ్గర జరుగుతుంది కానీ క్యాథోడ్ దగ్గర కాదు, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డిక్రీజెస్ అన్నారు. ఛార్జ్ చేసేటప్పుడు, బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది పెరుగుతుంది. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు దాని స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గుతుంది అనమాట. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్ అనమాట. సో ఆన్సర్ ఈస్ వోల్టేజ్ ఇంక్రీజెస్, రైట్. సో అట్లా మనం దాన్ని చూసుకోవాలి.